ప్రియమైన దేవుని వల్ల మనము బాప్తిస్మము ఏ నామంలో పొందాలి అనే అంశాన్ని 4 భాగాలుగా నేర్చుకున్నాము. అయితే ఆయా భాగాలలో అపోస్తలులు ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు, అపోస్తలుల బోధ ఎవరి బోధ, అపోస్తలులు ఎవరి బోధను వారు బోధించారు, ఆ తర్వాత నామము అనగానేమి, ఇవన్నీ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేశాం. అయితే ఈ వీటన్నింటినీ మనం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాము. అదేవిధంగా అపోస్తలులు కూడా దానినే బోధించారు. ఆ ప్రకారంగానే బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినట్టుగా అనేకమైన లేఖన సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ రోజు అసలు ఎందుకని యేసుక్రీస్తు నామంలోనే మనము బాప్తిస్మం పొందాలి, అపోస్తలులు ఎందుకని యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం ఇచ్చారు, మరియు బాప్తిస్మము మీరు యేసుక్రీస్తు నామంలోనే పొందండి అని చెప్పారు. ఈ విషయాలని ఈరోజు మనము పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఎందుకు అనే దాని మీద వీలైనంత వరకు మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయన శిష్యులతో ఏం చెప్పాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి అని శిష్యులతో చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత అదే యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి యొద్దకు నేను వెళతాను, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చి నా వాటిలో నేను తీసుకుని మీకు బోధిస్తాడు అని కూడా యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు. అదే ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో అదే విధంగా పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్ముని పంపాడు. ఆ వచ్చిన పరిశుద్ధాత్ముడు అపోస్తలుల చేత ఏమని చెప్పాడు బాప్తిస్మం విషయంలో అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇయ్యండి, బాప్తిస్మం పొందండి అని పరిశుద్ధాత్ముని చేత అపోస్తలుల ద్వారా ప్రకటింపజేసిన అనేక లేఖన సాక్ష్యాలను కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ బోధ ఎవరి బోధ అంటే అది యేసుక్రీస్తు బోధే అన్న విషయము మనకు అర్థమైంది. ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు బోధిస్తాడు కనుక నన్ను మహిమపరుస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముని పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశారు అని అంటే, ఆ అపోస్తలుల మీద ఆ పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముని పొందుకున్న అపోస్తలులు పరిశుద్ధాత్మ పూర్ణులై సంఘానికి బోధ అనేది చేశారు. అదే బోధను నేటి వరకు కూడా భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అనుసరిస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే కొంతమంది క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు తండ్రిని అంగీకరింపని వాడు అని 2 యోహాను పత్రికలోని 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూపిస్తూ, మనము క్రీస్తు బోధలోనే నిలిచి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కనుక క్రీస్తు చెప్పినట్టుగానే మనము బాప్తిస్మం పొందాలి అని బోధించేవారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు అంటే, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి బోధించిన బోధ ఎవరి బోధ అన్న విషయం వారికి అర్థం కాలేదు. అంటే అపోస్తలుల ద్వారా ఏదైతే బోధ సంఘానికి చేయబడిందో అన్ని సంఘాలకు పత్రికలు వ్రాయబడిన వాటిలో బాప్తిస్మాన్ని గురించిన ఆజ్ఞ ఏదైతే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞ కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే జారీ చేయబడింది అన్న విషయము వాళ్ళకి అర్థం కాలేదు. ఈ బాప్తిస్మం విషయంలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా, ఫిలిప్పు ద్వారా, పౌలు ద్వారా ఏం ప్రకటింపజేశాడు, సంఘాలకు రాయించిన పత్రికలలో కూడా ఏం తెలియజేశాడు అనంటే, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అనే మనకు అపోస్తలుల కార్యాల గ్రంథం మొదలుకొని చివరి గ్రంథము వరకు కూడా ఎక్కడ చూసినా యేసుక్రీస్తు నామమే కనబడుతుంది తప్ప తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఇక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ పొందినట్టు కానీ పొందమని చెప్పినట్టు కానీ మనకు ఎక్కడ ఒకటంటే ఒక లేఖనం కూడా లేదు. కాబట్టి
పేతురు చెప్పింది, ఫిలిప్పు చెప్పింది, పౌలు గారు చెప్పింది, ఇది వీళ్ళు చెప్పింది ఎవరి మాటలు ఇవి? వాళ్ళ సొంత మాటలు ఏమైనా చెప్పారా వాళ్ళు అని అంటే లేదు. వాళ్ళు పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిన మాటలే తప్ప వాళ్ళ సొంత మాటలు మాత్రం కాదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడు ఎవరి మాటలను చెప్తాడు అన్నాడంటే నా మాటలనే ఆయన మీకు చెబుతాడు. నేను ఇప్పుడు మీకు చెప్తే అవి మీకు అర్థం కావు, ఇప్పుడు మీరు వాటిని సహించలేరు కనుక పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు వాటిని చెప్పి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాలు మనకు కనపడతాయి. కాబట్టి ఈ ఏదైతే ఈ బాప్తిస్మం ఉందో, ఈ బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక మనిషి నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా, ఒక మనిషి మరణములో నుండి జీవములోనికి దాటాలన్నా, ఒక మనిషి చీకటిలో నుండి వెలుగులోనికి రావాలన్నా, ఒక మనిషి పరలోక పౌరసత్వాన్ని పొందాలన్నా, ఒక మనిషి తండ్రి యొద్దకు రావాలన్నా, ఒక మనిషి పరలోకానికి చేరాలన్నా బాప్తిస్మం అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలాంటి ప్రాముఖ్యమైన విషయంలోనే ఏం జరుగుతుంది అనంటే కలిపి చెరపబడిన బోధలు ఏమైపోయాయంటే వ్యాప్తి చెందిపోయాయి. అపవాది కుయుక్తితో ఏం చేస్తున్నాడంటే ఏదైతే సర్వసత్యమో దాన్నే ఎవరికి తెలియకుండా చేయాలి అని ఆ అపవాది ఏం చేస్తున్నాడంటే కుయుక్తితో అనేకులను పాడు చేస్తూ ఏ వాక్యం అయితే నిన్ను పరలోకానికి చేరుస్తుందో ఆ వాక్యాన్నే దూరం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అను వరము ఎప్పుడు పొందుతూ ఉన్నాడు ఒక వ్యక్తి అనంటే ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతూ ఉన్నాడో అప్పుడు ఈ పరిశుద్ధాత్మ అన్న వరాన్ని పొందుతున్నాడు. పరిశుద్ధాత్మ వరం పొందడం అంటే ఏంటి అనంటే అప్పటికే చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మ మరలా బ్రతికించబడుతూ ఉంది బాప్తిస్మంతో. కాబట్టి పాపాలనేవి క్షమింపబడుతున్నాయి, ఆత్మ మరలా బ్రతికింపబడుతూ ఉంది, పునఃస్థితిని మళ్ళీ పొందుకుంటూ ఉంది. ఏదైతే ఆదాము ఆ దేవుడిచ్చిన స్థితిని పోగొట్టుకున్నాడో పాపం చేసి, ఏదైతే ఆయన దైవ కుమారత్వాన్ని కానీ లేదంటే దేవుని సన్నిధిలో అతనికి ఉన్న మహిమను గాని, అతనికి ఉన్న గుణలక్షణాలను గాని, మహిమను, స్వభావాన్ని, దీనంతటిని కూడా పోగొట్టుకున్నాడు. బాప్తిస్మంలో మరలా మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఆ పునఃస్థితి ఉందో ఆ మరలా దానిని మనం తిరిగి పొందుకుంటూ ఉన్నాం. అంత గొప్పది ఈ బాప్తిస్మము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. అసలు బాప్తిస్మం అంటేనే ఏంటి అనంటే ముంచుట, పాతి పెట్టబడుట, సమాధి చేయబడుట అన్న అర్థము బాప్తిస్మం అన్న పదానికి ఉంది. ఈ బాప్తిస్మము అనే దాంట్లో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుతున్నాడు అంటే ఎందులో ఆయన పాలు పొందుతున్నాడు అనంటే క్రీస్తు మరణములోను క్రీస్తు పునరుత్థానంలోను ఆ వ్యక్తి పాలు పొందుతున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మరణములోనికి నీవు పాలు పొందాలి అనంటే ఏ నామములో బాప్తిస్మం పొందితే క్రీస్తు మరణంలో పాలు పొందగలుగుతావు? యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందితేనే ఆయన మరణంలో కూడా పాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మరణించలేదు కదా నీకోసం, పరిశుద్ధాత్ముడు మరణించలేదు కదా నీకోసం ఈ లోకానికి వచ్చి. నీ కోసము ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నీ కోసము పునరుత్థానుడు అయింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములలో పాలు పొందడమే బాప్తిస్మము అన్న విషయం ఎవరికైతే అర్థమవుతుందో వారు ఏం చేస్తారు అనంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందుతారు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే అసలు ఎందుకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనేది పొందాలి? చాలా కారణాలు దానికి ఉన్నాయి. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం ఎందుకు పొందాలి అన్న దాని మీద మనము గమనించినట్లయితే అసలు మనము ఎవరిలో ఏర్పాటు చేయబడ్డాము అని మనం ఆలోచిస్తే జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునుపే మనము ఏర్పాటు చేయబడిన వారము గనుక
మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి అన్న విషయాన్ని గమనించాలి. ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాల్లో ఈ సమాచారం మనకు కనబడుతుంది. ఇంకా ఎవరు ఎందుంటే మనం దేవుని యందు ఉంటామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అని అంటే, 1 యోహాను పత్రిక 5:20 ప్రకారం మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు అంటున్నారు. అంటే యేసుక్రీస్తునందు ఉండాలి. ముందు యేసుక్రీస్తునందు ఉంటేనే సత్యవంతుడైన దేవుని యందు ఉంటాం. యేసుక్రీస్తు యందు లేకపోతే దేవుని యందు కూడా ఉండలేము అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే శిరస్సు అంటే ఏంటి? దాని అర్థం అంటే అధికారి. ఆయన అధికారానికి లోబడి మనము జీవించాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అని అంటే, బాప్తిస్మం విషయంలో మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్న ఆజ్ఞను యేసుక్రీస్తు వారు అపోస్తలుల ద్వారా సంఘానికి జారీ చేశారు. కనుక మనము ఏదైతే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞకు మనము లోబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే శిరస్సు గనక, ఆయనే అధికారి గనక, ఆయనే ప్రభువు గనక. కొలస్సీ పత్రిక 1:18 ఆయన శిరస్సు అన్న మాట మనకు కనబడుతుంది. అదేవిధంగా తండ్రి యొద్దకు ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే సత్యము గనుక యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిస్మం పొందవలసిన అవసరం ఉంది. యోహాను సువార్త 14:6 ప్రకారము యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10:19 కూడా సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున మీరు ఎక్కడికి ప్రవేశించాలి? లోకంలోనికి ప్రవేశించాలి. ఎవరు ప్రతిష్ఠించారు ఈ మార్గాన్ని అంటే యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించారు. ఆయన శరీరం అనే తెర, ఆ శరీరం అనే తెర ద్వారా నువ్వు వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు పక్కకు జరిగితే మనం తండ్రి యొద్దకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు దేవునికి మనకు ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన 1 తిమోతి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యవర్తి ద్వారానే తప్ప మనం డైరెక్ట్ గా తండ్రి యొద్దకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఎవరైనా ఈ గ్రహాన్ని దాటి వేరే గ్రహానికి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే, ఈ రాకెట్ లో వెళ్ళే ఈ సైంటిస్టులు ఏం చేస్తూ ఉంటారంటే, ఆస్ట్రోనాట్స్ ఒక స్పేస్ సూట్ ని ధరించుకుని వెళ్తారు. ఆ స్పేస్ సూట్ లేకుండా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ భూమి యొక్క పొలిమేరను దాటి వెళ్ళిపోతారో ఈ మట్టి శరీరం అనేది కాలిపోయే ప్రమాదం ఉంది, తట్టుకోలేదు ఆ వాతావరణాన్ని. కాబట్టి ఏం వేసుకుని వెళ్తున్నారు? ఈ స్పేస్ సూట్ ని వేసుకుని వెళ్తున్నారు. అలాగే స్పేస్ సూట్ ఎలాగైతే నిన్ను రక్షించి ఇంకొక గ్రహానికి తీసుకుని వెళ్తుందో, యేసుక్రీస్తు అనే ఆయన దేవునికి మనకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. కనుకనే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. ఇంకా యేసుక్రీస్తు నిరంతరము యాజకుడై ఉన్నాడు కనుక మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి నిరంతరము యాజకుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఎవరు కూడా లేరు. అంటే కొంతకాలం ఒక మనిషి, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలం ఇంకొక మనిషి, ఆ తర్వాత ఇంకొక మనిషి, ఇలాగా అనేకులైన యాజకులు మనకు ఈ భూమి మీద కనబడుతూ ఉంటారు. కానీ మారని యాజకుడు నిరంతరము ఎవరైనా ఒకరు ఉన్నారా అని అంటే ఆయన యేసుక్రీస్తు తప్ప మరెవరు కూడా లేరు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారే.
కాబట్టి ఆ కారణాన్ని బట్టి మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. ఇంకా నేటి కాలంలో కూడా యేసుక్రీస్తు ఏమైనా పని చేస్తున్నాడా మన నిమిత్తము అంటే మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని యొక్క. మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, వాదించు మన తరఫున దేవుని ఎదుట వాదించువాడుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. రోమపత్రిక 8:34 శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అంటున్నాడు. కాబట్టి మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక యజమాని పొలంలో వేసిన ఒక చెట్టును గూర్చి యజమానితో ఏం చేస్తూ ఉంటాడు? వాదిస్తూ ఉంటాడు. ఒక ఉపమానం యేసుక్రీస్తు అని చెప్తారు. ఇది 3-4 ఏళ్ల నుంచి ఇది అసలు ఒక్క పండు కూడా పండట్లేదు, కాబట్టి దీన్ని నరికేసి అగ్నిలో పాడవేయి అన్నప్పుడు ఆయన దానిని ఆ తోటమాలి ఏం చేస్తున్నాడు? లేదు ఇంకొకసారి చూద్దాము, ఈ సంవత్సరం నేను దానికి ఎరువు వేస్తాను, మంచిగా నీళ్లు పోస్తాను, ఈసారి కూడా ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడు దాన్ని తీసేసి ఎక్కడేద్దాం? అగ్నిలో పారవేద్దాము. అంటే ఇదేంటిది? విజ్ఞాపన. ఈ విధంగా మన ఎడల కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు దేవునికి. కాబట్టి మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేసే వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. ఈ లోకము యొక్క పాపములకు, సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. 1 యోహాను పత్రిక 2:1-2 వచనాల్లో మనకు ఆ మాట కనపడుతుంది. ఆయన ఉత్తరవాది, మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు తండ్రి యొక్క. ఇంకా ఏంటంటే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. అందువలన మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. ఎఫెసీ పత్రిక 2:20 వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నారు. అంటే ఎవరి పునాది అనంటే యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడునూ వేయనేరడు అంటున్నాడు. ఏంటా వేయబడిన పునాది అంటే యేసుక్రీస్తు అనే పునాది. 1 కొరింథీ పత్రిక 3:10-11 వచనాల్లో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు. కాబట్టి ఈ ఏదైతే పునాది యేసుక్రీస్తు అనే పునాదిని ప్రవక్తలు వేశారో ఆ పునాది మీదనే మనం కట్టబడాలి తప్ప ఇంకొక కొత్త పునాది వేయడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలంటే మనం ఏం చేయాలి? బాప్తిస్మం పొందితేనే. ఏ నామంలో బాప్తిస్మం పొందితే యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడతాము అంటే యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందితే అప్పుడు మనము యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారముగా ఉంటాము. ఇక జీవాహారము యేసుక్రీస్తే గనుక మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. యోహాను సువార్త 6:35 వచనంలో అందుకు యేసు వారితో ఇట్లా నన్ను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు అంటున్నాడు. జీవాహారం అంటే ఏంటి? జీవాహారము శరీరానికి అవసరమయ్యే ఆహారాన్ని గురించి చెప్పట్లేదు, నీ ఆత్మను రక్షించే ఆహారాన్ని గురించి చెబుతున్నాడు. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని మీరు వాటిని పరిశోధించుచున్నారు, అవి ఏ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 5:39 వచనంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైతే యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అర్పించి తన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మనము భుజిస్తూ ఉన్నామో దానిని ఆ రొట్టె మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనల్ని రక్షిస్తూ ఉంది, మనల్ని నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవడం. యోహాను సువార్త 6:48-50 వచనాల్లో కూడా ఇవే మాటలు మనకు కనబడతాయి. ఇంకా యేసుక్రీస్తు ఎవరు అంటే గొర్రెలు పోవు ద్వారము యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందవలసిన అవసరం ఉంది. యోహాను సువార్త 10:8 వచనంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు అంటున్నాడు. కాబట్టి ద్వారము నుండే మనం వెళితేనే
సరైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ఒకవేళ ద్వారాన్ని వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అది చిందర వందరగా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెబుతారు. పెళ్లి విందుకై పిలిచిన వారు లేనప్పుడు ఆ సమాజంలో వెళ్ళి ఆ సంత వీధులలో ఉన్న వారిని పిలుచుకుని రండి అని వెళ్ళినప్పుడు అందరికి వెళ్ళి అక్కడ పిలిస్తే వాళ్ళందరూ ద్వారం నుండి వస్తూ ఉన్నప్పుడు ద్వారం దగ్గర ఒక ఆయన పెళ్లి వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు వచ్చేవారందరికి. అందరూ ఆ పెళ్లి వస్త్రాలను ధరించుకుని లోపలికి వస్తూ ఉన్నారు. ఒక ఆయన ఏమో ద్వారం నుండి రాకుండా ద్వారము లేని చోట నుండి అంటే గోడ దూకే ఎలాగో మొత్తానికి వచ్చాడు. అప్పుడు ఆ యజమాని వారిని చూసి ఏమన్నాడంటే నీకు పెళ్లి వస్త్రం ఎందుకు లేదు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఏమీ ఇయ్యలేదంట. అప్పుడు ఆయన తీసుకెళ్లి ఏం చేశారు, కటిక చీకటిలో పడవేసిన పరిస్థితి. కాబట్టి ద్వారము లో నుండి వస్తేనే తప్ప ఏం లేదు, రక్షణ లేదు అన్న విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో యేసుక్రీస్తే ద్వారమై ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 12:46 నాయందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే గొర్రెల గొప్ప కాపరి యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మము పొందాలి. హెబ్రీ పత్రిక 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అన్నాడు. గొర్రెల గొప్ప కాపరి యేసుక్రీస్తు. గొప్ప కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెడతాడు. ఇంకా మనకు జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఎక్కడ అంటే దేవుని యందు దాచబడి ఉన్నది. తులసి పత్రిక 3:2-3 పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. డైరెక్ట్ గా ఎందుకు లేదు, దేవునిలోనే దాచొచ్చు కదా. క్రీస్తుతో కూడా దేవుని యందు ఎందుకు దాచబడి ఉన్నది అని అంటే యేసుక్రీస్తు మనకు మధ్యవర్తి కనుక, యేసుక్రీస్తు మన పాపాలను క్షమించువాడు కనుక, యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని చెల్లించి మనల్ని వెలపెట్టి కొన్నాడు కనుక క్రీస్తుతో కూడా దేవుని యందు మన జీవము దాచబడి ఉన్నది. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైన క్రీస్తునందు మనము లేపబడాలన్నా, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోవాలన్నా యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందితేనే అది సాధ్యమవుతుంది. ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి క్రీస్తునందు మనలను ఆయనతో కూడా ఎప్పుడు లేపుతాడు, మనం ఎప్పుడు క్రీస్తుతో కూడా లేవగలుగుతాము అనంటే బాప్తిస్మములో మనం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే క్రీస్తుతో కూడా సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబడతాము. అప్పుడు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండే భాగ్యాన్ని పొందుకుంటాము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా యేసుక్రీస్తు నామముననే మనకు పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ కనుక మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. తులసి పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంటున్నాం. కాబట్టి పాప క్షమాపణ గనక లేకపోతే మనము తండ్రితో సమాధాన స్థితిని కోల్పోయే పరిస్థితి ఉంది, పరలోకానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి పాపాలు క్షమింపబడాలంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందాలి. అప్పుడే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఇంకా యేసుక్రీస్తు సంఘానికి అమూల్యమును సజీవమును అగు రాయి కనుక మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందవలసిన వరమైన మొదటి పేతురు పత్రిక 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అంటున్నాడు. అంటే అమూల్యమును సజీవమును అయిన రాయి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ అమూల్యమును సజీవమును ఒక రాయి అయిన యేసుక్రీస్తు నొద్దకు మనము వచ్చిన వారం అయితేనే అప్పుడు మనము దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారముగా ఉంటాము. ఇంకా దేవుడు వాగ్దానాలు చేశాడు కదా, ఆ చేసిన వాగ్దానాలన్నీ కూడా ఎవరి యందు అవునన్నట్టుగా ఉన్నాయి
అని మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మనము మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటున్నాడు. కాబట్టి వాగ్దానములు ఏవైతే చేయబడ్డాయో ప్రవక్తల ద్వారా చేయబడిన ప్రతి వాగ్దానము కూడా ఎవరిలో నెరవేరింది అని అంటే యేసుక్రీస్తులో నెరవేరింది. ప్రవక్తల గ్రంథములలోను మోషే గ్రంథములోను నా గురించి వ్రాయబడిన ప్రవచనములన్నీ నెరవేరినవి అని యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో 22:44 చెబుతారు. ఇంకా యేసుక్రీస్తు వారే పునరుత్థానము, యేసుక్రీస్తు వారే జీవము కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మము పొందవలసిన వారమైన. యోహాను సువార్త 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ చనిపోవడాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే రెండవ మరణము గురించి మాట్లాడుతున్నాడు. అంటే శరీరము చనిపోయినా సరే ఆత్మ అనేది రెండవ మరణానికి గురి కాకుండా బ్రతుకుతుంది, అది పరలోకానికి వెళుతుంది, అది అగ్నిగుండములోనికి వెళ్ళదు అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారి లోకాన్ని జయించాడు కనుక మనము కూడా ఆయన వలె జయిస్తే మనం ఎక్కడికి వెళ్తాము? యేసుక్రీస్తున్న ఆ లోకానికి వెళ్ళగలుగుతాం. యోహాను సువార్త 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన వలె మనం కూడా లోకాన్ని జయించు వారమై ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా యేసుక్రీస్తు వారు అపోస్తలుడును మరియు ప్రధాన యాజకుడు కాబట్టి మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. హెబ్రీ పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు మరియు అపోస్తలుడు కనుక ఆయన నామంలో మనం బాప్తిస్మము పొందాలి. ఇంకా ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని కూడా హెబ్రీ పత్రిక 4:14 మనకు తెలియజేస్తుంది. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము అంటున్నాడు. ఇంకా ప్రథమ ఫలము క్రీస్తు కనుక మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. 1 కొరింథీ పత్రిక 15:23 ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటున్నారు. కాబట్టి ఇంకా చాలా కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు విమోచకుడు రోమపత్రిక 11:26 ప్రకారం. అదేవిధంగా యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ లూకాసు వార్త 2:25 ప్రకారం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆదియు అంతమునై ఉన్నారు. ప్రకటన గ్రంథం 21:6 ప్రకారం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1:8 ప్రకారం. యేసుక్రీస్తు ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపి. తులసి పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటూ. ఇంకా యేసుక్రీస్తు సర్వమును యేసుక్రీస్తునందే సృజింపబడింది, అది ఏదైనా సరే. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందవలసిన వరమైన. తులసి పత్రిక 1:16 ఏలాగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అంటున్నాం. అంటే మనం కూడా చివరికి ఎలా వచ్చామంటే యేసుక్రీస్తు ద్వారానే మనం కూడా లోకంలోనికి వచ్చాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు మరియు సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. తులసి పత్రిక 1:17 ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి కనుక మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. తులసి పత్రిక 2:3
ఇంకా దేవత్వము యొక్క సర్వ సంపదలు ఎక్కడున్నాయంటే యేసుక్రీస్తు నందే నివసిస్తూ ఉన్నాయి. తులసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం. నిజస్వరూపం ఎవరిలో ఉందంటే నిజస్వరూపము కూడా క్రీస్తులోనే ఉంది. తులసి పత్రిక 2వ అధ్యాయం 16, 17. అంటే కొన్ని ఛాయారూపముగా కొన్ని కనబడుతూ ఉన్నాయి, కానీ నిజస్వరూపం ఎవరు అని అంటే యేసుక్రీస్తే నిజస్వరూపము, క్రీస్తులోనే నిజస్వరూపం ఉన్నది అని మనకు ఇక్కడ తులసి పత్రిక 2వ అధ్యాయంలో 16, 17 వచనం తెలియజేస్తుంది. ఇంకా మన కొరకు యేసుక్రీస్తు జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. అంటే ఇంకా మనం ఉనికిలో లేనప్పుడే మన కొరకు యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందువారమైనాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. తులసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను అంటున్నాడు. అంటే ఆయన సర్వ సృష్టికి ఆది మరియు మృతులలో నుండి లేచుటలో కూడా ఆది ఆయన. కాబట్టి అన్నింటిలో ప్రాముఖ్యత ఎవరికి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారికి ప్రాముఖ్యత కలగాలని కోరుకుంటున్నాడు. అన్నింటిలో అంటే బాప్తిస్మం కూడా అందులో వస్తుందా అంటే బాప్తిస్మములో కూడా ప్రాముఖ్యత ఎవరికి కలగాలని దేవుడు కోరుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారికే ప్రాముఖ్యత కలగాలని కోరుకున్నాడు. కనుకనే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి అన్న ఒక ఆజ్ఞను పరిశుద్ధాత్ముడి చేత అపోస్తలుల ద్వారా సంఘానికి ఇచ్చాడు. ఇంకా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఎవరిలో అనుగ్రహించబడుతుంది అంటే యేసుక్రీస్తులోనే మనకు అనుగ్రహించబడుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తులోనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు నా పరలోకానికి మనము వెళ్ళగలుగుతాం. ఇంకా మన సహవాసం ఎవరితో ఉందంటున్నాడంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. అంటే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలంటే ఏ నామంలో మనం బాప్తిస్మం పొందితే ఆ సహవాసం మనకు ఉంటుంది అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే తండ్రితో కూడా మనకు మరియు కుమారునితో కూడా మనకు సహవాసం అనేది ఉంటుంది. మన పస్కా బలి పశువు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటున్నాం. అంటే పాత నిబంధనలో ఏదైతే వారు పస్కా పండుగను ఆచరించి తమ పాప ప్రాయశ్చిత్తము కొరకు ఒక పశువును వధించి ఆ రక్తాన్ని ఎలాగైతే తమ ద్వార బంధములకు పూవిట ద్వారా ఆ దినము తమ ప్రాణములను కాపాడుతున్నారు, యేసుక్రీస్తనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే ఆయన వధించబడటం ద్వారా మన పాపాలు క్షమింపబడి మనం కూడా ఇక్కడికి అంటే పరలోకానికి వెళ్ళే ఒక పరిస్థితిని పొందుతున్నాం. ఇంకా యేసుక్రీస్తే నిజమైన ద్రాక్షావల్లి గనుక యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందవలసిన అవసరం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, అదేవిధంగా 15వ అధ్యాయం 5వ వచనంలో. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రవక్త కంటే గొప్పవాడు కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాము గనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మము పొందాలి. తులసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే సందర్భం మనకు కనబడుతుంది.
ఇంకా మనము మేలుకొని ఉన్నాను, నిద్రించుచున్నాను, క్రీస్తుతో కూడా జీవిస్తాము కనుక యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మము పొందవలసిన వారమైన. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అని ఇక్కడ కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అన్నిటిలో కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. ఆయనే దేవుని యొద్దకు మార్గమై ఉన్నాడు. ఆయనే మనకు దేవునికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఈ కారణాలను బట్టే మనము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే, అందరికంటే పైనామమును దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. ఆయన నామానికి ఉన్న ప్రత్యేకతను కనుక మనము గమనించినట్లయితే, ప్రతి కార్యము కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామమును బట్టే జరుగుతున్న పరిస్థితులు మనకు కనబడతాయి. ఆయన నామములోనే స్వస్థతలు, యేసుక్రీస్తు నామములోనే అద్భుతాలు, యేసుక్రీస్తు నామములోనే సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు, అదేవిధంగా యేసుక్రీస్తు నామములోనే రక్షణ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలోనే జరుగుతూ ఉన్నాయి కనుక యేసుక్రీస్తు నామంలోనే మనం బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేయబడినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచున్నాడు అన్నాడు. అంటే మొదటి శతాబ్ద కాలంలో స్వస్థతలన్నీ ఏ నామంలో జరిగాయి అంటే యేసుక్రీస్తు నామంలోనే జరిగాయి. ఇంకా అపొస్తలుల కార్యాలు 4:12లో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. కాబట్టి యేసుక్రీస్తు నామముననే రక్షణ ఉంది. నీ ఆత్మ రక్షింపబడాలంటే యేసుక్రీస్తు నామమే శరణ్యం. కనుక యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అపొస్తలుల కార్యాలు 4:30లో, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అంటున్నాడు. కాబట్టి ఆ కాలంలో జరిగిన సూచక క్రియలు గాని, మహత్కార్యాలు గాని, అద్భుతాలు గాని, స్వస్థతలు గాని, ఇవన్నీ కూడా దేనిని బట్టి జరిగాయంటే యేసుక్రీస్తు నామమును బట్టే జరిగాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు నామములోనే దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనంలో, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను, వెంటనే అది ఆమెను వదిలిపోయాను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ పుతోను అను దయ్యం పట్టిన ఒక సోద చెప్పే ఒక చిన్న పిల్ల అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమెలో ఉన్న దయాన్ని యేసుక్రీస్తు నామమున వదిలిపోమ్మని పౌలు గారు ఆజ్ఞాపించినప్పుడు వదిలిపోయిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే దయ్యాలు కూడా యేసుక్రీస్తు నామంలోనే వెళ్ళగొట్టబడ్డాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా యేసుక్రీస్తు నామముననే సువార్త ప్రకటించబడింది. మొదటి శతాబ్ద కాలములో క్రీస్తు నామమును గూర్చిన సువార్త ప్రకటించబడిన సందర్భాలు మనకు కనబడతాయి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అంటున్నాడు. అంటే నామమును గూర్చిన సువార్త ఏంటి అంటే, గత తరగతులలోనే మనం నేర్చుకున్నాం ఏంటంటే, నామము అంటే గుణలక్షణాలు, మహిమ, స్వభావము మరియు దేవుడు కలిగి ఉన్న ఏదైతే ఆ నామము, ఆ మహిమ, ఆ గుణలక్షణాలు ఉన్నాయో అవే నామము, అదే గుణలక్షణాలు ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉన్నారు. మళ్ళా యేసుక్రీస్తు వారి లోకానికి పంపిన పరిశుద్ధాత్ముడు కూడా అదే నామము, అదే స్వభావము, అదే గుణలక్షణాలు, అదే మహిమ. కాబట్టి ఈ ముగ్గురు కలిగి ఉన్న
నామము గాని మహిమ గాని గుణలక్షణాలు గాని ఒక్కటే కాబట్టి యేసుక్రీస్తు నామములోనే ఎందుకు అపోస్తలు బాప్తిసం ఇచ్చారు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు నామమే తండ్రి నామము కనుక, తండ్రి నామమే పరిశుద్ధాత్ముని నామము కనుక యేసుక్రీస్తు నామంలో వాళ్ళు బాప్తిస్మము ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఏ నామంలో ఇస్తే ఏంటి? అందరి నామం ఒకటే కదా, ముగ్గురి నామం ఒకటే అయినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కూడా ఇచ్చినా సరిపోతుంది కదా, అదేమైనా తప్పవుతుందా అని ఒకవేళ ఎవరైనా అడిగితే దానికోసమే మనం ఇంతవరకు ఇన్ని కారణాలను మనం పరిశీలించాం. ఈ లోకానికి నీ కొరకు వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నీ పాపముల నిమిత్తం చనిపోయింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నీ పాపముల నిమిత్తం సమాధి చేయబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నీ పాపముల కోసము 3వ దినమున తిరిగి లేపబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. నీకు ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. నరులకు మరియు దేవునికి మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇన్ని కారణాలను బట్టి మనము ఏ నామంలో బాప్తిస్మం పొందాలి అంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందాలి. ఇంకోటి ఏంటంటే మనము క్రీస్తునందు ఉంటేనే తండ్రి అని ఉంటాం. క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను పరిశుద్ధాత్మని మహిమను ధరించుకుంటాం. కాబట్టి మొదట మనము క్రీస్తు మహిమను ధరించుకుని క్రీస్తు నామాన్ని ధరించుకుంటేనే మనము తండ్రి యొక్కయు మరియు పరిశుద్ధాత్ముని యొక్కయు నామాన్ని మహిమను ధరించుకోగలుగుతాము. కనుక యేసుక్రీస్తు నామములోనే ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందవలసిన అవసరం ఉంది. ఈ విషయము అపోస్తలులకు చాలా చక్కగా అర్థమైంది కనుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బాప్తిస్మం ఏ నామంలో పొందమని చెప్పారు అంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందండి అని చెప్పారు. అపోస్తల కార్యాలు 2:38 పేతురు గారు ఇశ్రాయేలీయులతో మీరు పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పాడు. అదేవిధంగా 8:16 అపోస్తల కార్యాల్లో ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో ఇచ్చాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా 1-5 వచనాల్లో పౌలు గారు అక్కడ కొంతమంది ఎఫెసులో ఉన్న శిష్యులకు బాప్తిసం ఏ నామంలో ఇచ్చాడంటే ఆయన కూడా యేసు నామంలోనే అక్కడ బాప్తిసం ఇచ్చిన సందర్భం మనకు కనబడుతుంది. పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనంలో మీ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము అంటున్నాడు ఆయన. అంటే నేను కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాను అని ఆయన అక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీరు కూడా ఎందులో పొందారు? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మము పొందారు అని చెప్తున్నారు. శంకర్ గారు బొమ్మరాట్ల. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే ఎందుకు బాప్తిస్మము అనంటే అపోస్తలులైన వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ పూర్ణులై యేసుక్రీస్తు యొక్క బోధను పరిశుద్ధాత్మని ద్వారా వాళ్ళు సంఘానికి ప్రకటింపజేశారు. కనుక నేడు ఎవరైతే బాప్తిస్మాన్ని పొంది సంఘములో చేర్చబడుతూ ఉన్నారో ఆ చేర్చబడిన వారందరూ కూడా సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందాలి తప్ప ఇంకొక నామంలో బాప్తిస్మం పొందే పరిస్థితి లేదు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు నామములోనే ఎందుకు బాప్తిస్మం పొందాలి అంటే ఇన్ని కారణాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నామము అనేది మొదట అర్థం చేసుకోగలిగితే అసలు నామం అంటే ఏంటో తెలియని వారు చాలా మంది ఉన్నారు నేటి కాలంలో. సంఘాలలో కూడా వాక్యాన్ని బోధించే వారికి కూడా నామం అంటే ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అసలు నామం అంటేనే ఏంటో తెలియనప్పుడు ఇంకా తండ్రి నామం అంటే ఏంటో, కుమారుని నామం అంటే ఏంటో, పరిశుద్ధాత్మ నామం అంటే ఏంటో కూడా తెలియని వారు ఇంకా బాప్తిస్మం ఇస్తే అది ఎలా సరైన బాప్తిస్మం అవుతుందో అన్న విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఒక మనిషిని పాపము నుండి పరిశుద్ధతకు మార్చే బాప్తిస్మము, నరకము నుండి పరలోకానికి మార్చే బాప్తిస్మము, మరణములో నుండి జీవములోనికి మార్చే బాప్తిస్మం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ప్రతి విషయాన్ని కూడా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చి వాటిని తెలుసుకుని ఆ ప్రకారంగానే మనము
ఉండవలసిన అవసరము ఉంది. లేకపోతే ఎవరికి నష్టం జరుగుతుంది? యేసుక్రీస్తుకి ఏమైనా నష్టమా? తండ్రి అయిన దేవునికి ఏమైనా నష్టమా? పరిశుద్ధాత్మునికి ఏమైనా నష్టమా? పోనీ అపోస్తలులకు ఏమైనా నష్టమా? వీళ్ళు ఎవరికి నష్టం లేదు. ఎవరికైనా నష్టం వస్తుంది అని అంటే ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుకుంటున్నారో అది సరైనది కాకపోతే వాళ్ళకే నష్టం. వాళ్ళే ఎక్కడికి వెళ్ళలేరు అంటే పరలోకానికి వెళ్ళలేని పరిస్థితి, నిత్య జీవాన్ని పొందుకోలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, మనం అందులో కొన్నింటినే ఈరోజు పరిశీలన చేశాం. ఇంకా యేసుక్రీస్తు వారి పేరటనే సమస్తమును కూడా చేయాలి అన్న ఆజ్ఞ కూడా సంఘానికి ఇవ్వబడింది. నేటి కాలంలో అసలు ప్రార్థనే నామంలో చేయాలి అంటే అది కూడా యేసుక్రీస్తు నామముననే ప్రార్థన చేయాలి. మరియు దేవుడు కలిగి ఉన్న ఏదైతే నామము, ఆ మహిమ, ఆ గుణ లక్షణాలు ఉన్నాయో అవే నామము, అదే గుణ లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉన్నారు. మళ్ళా యేసుక్రీస్తు వారి లోకానికి పంపిన పరిశుద్ధాత్ముడు కూడా అదే నామము, అదే స్వభావము, అదే గుణ లక్షణాలు, అదే మహిమ. కాబట్టి ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము గాని, మహిమ గాని, గుణ లక్షణాలు గాని ఒక్కటే. కాబట్టి యేసుక్రీస్తు నామములోనే ఎందుకు అపోస్తలులు బాప్తిసం ఇచ్చారు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు నామమే తండ్రి నామము కనుక, తండ్రి నామమే పరిశుద్ధాత్ముని నామము కనుక యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు పేరటనే సమస్తము చేయాలి అన్న ఒక ఆజ్ఞ కూడా సంఘానికి జారీ చేయబడింది నేటి కాలంలో. ప్రార్థన కూడా ఎవరి నామంలో అంటే యేసుక్రీస్తు నామంలోనే నేటి కాలంలో దేవునికి ప్రార్థన సమర్పించవలసిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. ఇంకా కొలస్సీ పత్రిక 3:15 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏం చేసినారు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయండి అంటున్నాడు. ఇక్కడ కూడా సమస్తము అంటే ఆ సమస్తములో బాప్తిస్మం లేదా? బాప్తిస్మము కూడా ఉంది ఆ సమస్తములో. కాబట్టి మీరు బాప్తిస్మం తీసుకున్నా కూడా ఏ పేరట తీసుకోవాలి? యేసుక్రీస్తు నామములోనే, యేసుక్రీస్తు పేరటనే తీసుకోవాలి అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 2:11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అందరికంటే పైనామం యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టి మనము యేసుక్రీస్తు నామమందే బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. 2 తెస్సలోనిక పత్రిక 1:11 అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు అంటున్నాడు. కాబట్టి మనం మహిమ పొందాలి అంటే ఎవరి యందు మహిమ పొందాలంటే యేసుక్రీస్తు యందు మహిమ పొందాలి. మరి యేసుక్రీస్తు యందు మనం మహిమ పొందాలంటే ఏ నామంలో బాప్తిసం పొందితే అది సాధ్యమవుతుంది అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే మనము యేసుక్రీస్తు యొక్క మహిమను పొందగలుగుతాం. కాబట్టి దేవుని ఆజ్ఞ అనేది ఏదైనా ఉందా అనంటే దేవుని ఆజ్ఞ ఒకటి ఉంది. 1 యోహాను పత్రిక 3:2 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అన్నది అంటున్నాడు. అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలంట. అంటే యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. నామం అంటే ఏంటి? పేరును నమ్ముకోవటం అంటే కాదు. ఏంటి అంటే యేసుక్రీస్తు చేసిన క్రియలను నమ్ముకోవాలి. యేసుక్రీస్తు యొక్క ఏదైతే మహిమ ఉందో ఆ మహిమను నమ్ముకోవాలి. యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని ఏదైతే ఈ లోకానికి తెచ్చాడో ఆ వాక్యాన్ని నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ నామంలో మనము బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాము అంటే యేసుక్రీస్తు నామములో మనము బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుంటేనే తండ్రి నామాన్ని ధరించుకోగలుగుతాం. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకుంటేనే పరిశుద్ధాత్మ నామాన్ని ధరించుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారమైతేనే సత్యవంతుడైన దేవుని యందు ఉంటాము అని 1 యోహాను పత్రిక 5:20
20వ వచనం కూడా తెలియజేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా దేవుని యొద్దకు వెళ్తామా అంటే వెళ్ళలేని పరిస్థితి. మనకు మార్గమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. మనకు ద్వారమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మనము యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందవలసిన అవసరము ఉంది. ఈ విషయాలన్నీ కూడా అపోస్తలులకు చక్కగా అర్థమయ్యాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది ఇచ్చారు. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు మొదలుకుని చివరి పుస్తకం వరకు కూడా, చివరి వాక్యం వరకు కూడా ఎక్కడ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఇక్కడ ఒకటంటే ఒక లేఖనం కూడా లేదు. కానీ యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినట్టు చాలా లేఖన సాక్ష్యాలు కనబడుతున్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమనే ఆజ్ఞ కూడా సంఘానికి ఇచ్చినట్టుగా మనకు అనేకమైన లేఖనాలు కనబడుతుంది. కాబట్టి క్రొత్త నిబంధనలో ఏదైతే మనకు ఆజ్ఞ ఇవ్వబడిందో దాని ప్రకారంగానే మనము అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితేనే మనము తండ్రి నామంలోను పరిశుద్ధాత్మని నామంలో కూడా పాలు పొంది ఆ నామంలో బాప్తిస్మం పొందిన వారముగా ఎంచబడతాము. కనుక మనము యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొంది పరలోకానికి వెళ్ళే ఆ గుంపులో మనం ఉండాలని, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క ఆ మాటలు ఏవైతే అపోస్తలులు సంఘానికి పరిశుద్ధాత్ముని పొందుకుని ప్రకటించారో ఆ వాక్యము ప్రకారముగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలని ఈ చెప్పబడిన ఈ వాక్యం అంతటిని మరొకసారి పరిశీలించి వాక్యానుసారమైన జీవితములు కలిగి దేవుని కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ పెట్టుకొని చూసిన మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.